మీరు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు, మంచి మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతలవాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు, వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రాముడి వలన ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసినా అంత వానర సైన్యం వాలి వ్యవస్థీకృతం చేశాడు, సుగ్రీవుడు వెంట పంపాడు. అందుకోసం సూర్య తేజస్సుగా సుగ్రీవుడు వచ్చాడు. కాబట్టి పరమ ధర్మాత్ముడయ్యాడు వానరుల్లో. ఆయన ఏం దోషం చేయలేదు, అందుకే ఆయన పక్షాన నిలబడ్డాడు రామచంద్రమూర్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు. మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయాడు. కర్ణుడు లేడనుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుచేతనో తెలుసా? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు, దత్తపుత్రికి. ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు, బిడ్డలు లేరు. ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా, నువ్వు వెళ్ళి ఆయన సేవ చేయి, నీకు ఓర్పున్నదానివని. ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు. పొంగిపోయి అడగకుండా వరం ఇచ్చాడు. నీకు అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది. నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు. అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది, దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది, బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులు కొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదూ, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతోటే వచ్చాడు. అందుకే మహానుభావుడు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అన్నారు. ఆవిడ రెండు చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు. వచ్చి, నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు, కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు ఆవిడికి భయం వేసింది. ఆవిడంది, నేను కన్యని, తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని. కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను. నేనేం చెప్పుకుంటాను లోకానికి? అందుకని వద్దు, వెళ్ళిపోంది. దేవతలకో ధర్మం ఉంటుంది, ధర్మం అన్నది అందరికీ ఉంటుంది. ఆయన అన్నాడు, దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే. నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా, సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎత్తుకుంది చేతిలోకి, మాతృత్వం పొంగుకొచ్చింది. ఇంత గొప్ప కొడుకు, సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు. బిడ్డణ్ణి ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది.
వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డనిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.